పిట్టపోరు పిల్లి తీర్చినంట అనేటటువంటి సామెత. అదే ఇప్పుడు ట్రంప్ చేయబోతున్నాడు. పాలస్తీనాలోకి గొడవ ఎవరికి? ఇజ్రాయెల్కి. కాకపోతే అసలు పాలస్తీనా ప్రభుత్వంతో కాదు గొడవ, పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదులతో. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నిద్రపోతుంది. అక్కడ ప్రభుత్వమే లేదు, హమాసే ప్రభుత్వం, ప్రభుత్వమే హమాస్ అట్లుంది. కానీ పాలకుడు వేరేగా ఉంటాడు. ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించినటువంటి వాళ్ళే ఇజ్రాయెల్లో చేసిన ఘాతుకాలు, ఇజ్రాయెల్ ఆ హమాస్ వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం చేసిన దాడులే సుదీర్ఘంగా నడిచింది. గాజాలో లేదా పాలస్తీనాలో పుట్టిన ప్రతి ఒక్కడు చిన్నతనంలో కడుపులో ఉన్నప్పటి నుంచినే ఇజ్రాయెల్ అంటే విషం పెంచి పోషిస్తారు. దాంతో వాడు పెరిగే క్రమంలో ఇజ్రాయెల్ అంటే ద్వేషం అపారంగా పెంచేసుకుంటున్నాడు. అందువల్లే ఘాతుకాలకు పాల్పడుతున్నాడు. ఇప్పుడు అలాగని మొత్తం హమాస్ని అంతం చేయగలుగుతారా? హమాస్ని అంతం చేసిన అక్కడ ప్రజల్లో కూడా ఆ విషబీజాలు నాటారు. ఇప్పుడు అలాంటి ఉన్మాదుల్ని అక్కడ ఉంచడం కాకుండా ఇజ్రాయెల్కి థ్రెట్ తగ్గించడానికంట వాళ్ళని తీసుకెళ్ళి ఇండోనేషియాకి పంపిస్తాడట. 2 మిలియన్లు అంటే 20 లక్షల మందిని గాజా పౌరుల్ని తీసుకెళ్ళి ఇండోనేషియాలో అకామిడేట్ చేపిస్తాడట ట్రంప్. అది జరిగితే ఇండోనేషియా మరొక గాజాగా మారుద్ది, ఇండోనేషియా మరొక హమాస్ కేంద్రంగా మారుద్ది.